జూలై 27 సోమవారం నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ మైదానంలో పేద విద్యార్థులకి 7,000 సైకిలు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొంగూరు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పార్టీ నేతలకి సూచించారు. అనంతరం మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క నెల్లూరులోని వీఆర్ హైస్కూల్లో పేద విద్యార్థులకి ఉచితంగా సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి నారాయణ తన సొంత నిధులతో హీరో స్టాండర్డ్ కంపెనీ సైకిళ్లను పంపిణీ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. రేపు జరిగే సైకిళ్ల పండుగలో తమ కుటుంబమంతా పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుమార్తె పొంగూరు శరణి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రత్యేకించి ఇక్కడ రేపు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నారాయణ విద్యా వాహనం ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రేపు జరగబోతోంది. అందులో భాగంగా ఈరోజు అందరం కూడా మేము పిల్లలు మా మనవాళ్ళు అందరం కలిసి ఇక్కడికి రావటం జరిగింది. ఊరి నుంచి వచ్చేటప్పుడు పిల్లలు అడిగారు, ఏంటమ్మమ్మ ఏంటి మామూలుగా అయితే ఫెస్టివల్ కి ఏదైనా వెళ్తుంటాం కదా, ఏంటి అని అంటే ఏంటి స్పెషల్ అంటే ఇది సైకిళ్ల పండగ అని చెప్పి వాళ్ళు రావటానికి వాళ్ళకి ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత కొంచెం వివరంగా చెప్పాల్సి వచ్చింది. సో నారాయణ విద్యా వాహనాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి చదువుకునే విద్యార్థులు 8, 9, 10 తరగతులు చదువుతున్న గవర్నమెంట్ కళాశాలల్లో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయటము, అది కూడాను ఆ పంపిణీ చేయటం కూడాను ఏదో ఒక సైకిల్ ఇచ్చాము అన్నట్టు కాకుండా ఒక స్టాండర్డ్ కంపెనీ హీరో కంపెనీ సైకిల్ స్టాండర్డ్గా ప్రత్యేకంగా తయారు చేయించి అది నాణ్యత కలిగిన వాహనాన్ని పిల్లలకి ఇవ్వాలి. తర్వాత వారు స్కూల్కి రావటానికి ప్రతిదీ వ్యయంతో కూడుకున్న పని. ఈ రోజుల్లో గవర్నమెంట్ కళాశాలలో ఫీజు లేకపోవచ్చు, కానీ పోవటం కూడాను చాలా వ్యయంతో కూడుకున్నది. అది కూడా బరువు ఉండకూడదు అనే దృష్టితో తను చిన్నప్పుడు పడిన కష్టం, విద్యను అభ్యసించడంలో పడిన కష్టము మిగిలిన విద్యార్థులు అలా ఉండకూడదు, వాళ్ళు ఆ కష్టాన్ని దాటి అధిగమించి చదువుకోవాలి అనే ఉద్దేశంతో మన నారాయణ గారు మంత్రి వర్యులు ఈ ప్రణాళికని సిద్ధం చేశారు. దానికి మా పిల్లల యొక్క తోడ్పాటుతో ఈ సైకిళ్ళన్నీ కూడాను విద్యార్థులకి ఉచితంగా ఇచ్చేటట్టుగా అరేంజ్ చేయటం జరిగిందండి. ఈ సైకిళ్ళ పండుగకి ఈ విధంగా రావటం, అందరితో కలిసి పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. రేపు సాయంకాలం ఇక్కడ విఆర్ హైస్కూల్ మున్సిపల్ హై స్కూల్ ఈ గ్రౌండ్లో 4 గంటలకండి 4 గంటలకి ప్రతి విద్యార్థికి ఇవ్వటం ఉచితంగా అందజేయటం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.